హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ ఒక 5 అయితే తెప్పించాం అనమాట. సో వాటి అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ అయితే మనకి ఇదేంటంటే ఒక వాటర్ డిస్పెన్సర్ అనమాట. మనం క్యాన్స్లో యూజ్ చేయడానికి అయితే తెప్పించాం. ఆల్రెడీ ఓపెన్ అయిపోయి వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి మనకి 500 అయితే పడింది. ఇదే అనమాట. ఇది ఎలా ఆపరేట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఒక మైక్రో యూఎస్బి కేబుల్ అండ్ ఒక ట్యూబ్ అయితే వచ్చింది. ఇది ఒక యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. అండ్ ఇది అనమాట మనకి మెయిన్ ప్రోడక్ట్. దీని అయితే ఓపెన్ చేద్దాం. ఇది సో మనకి ఇదైతే ట్యాపు. ఇక్కడ నుంచి ఈ కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేద్దాం. దీన్ని ఇలాగా దీనికైతే కనెక్ట్ చేయాలి. ఈ కేబుల్ అయితే ఇలా ఫిక్స్ చేసేసి మనం ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆన్ చేయగానే మోటార్ రన్ అవుతుంది. ఇది వచ్చేసి 600 ml అంట. దీంట్లో క్లిక్ చేసి 600 ml కరెక్ట్గా వస్తుంది అనమాట ఒక బాటిల్కి. ఇంకేం లేదు. ఇది బాగుంది. లుక్ అండ్ ఫీల్ బాగుంది. ఇక్కడ ట్యాప్ దీన్ని అయితే ఆన్ చేసి అయితే చూపిస్తుంది. సో దీంట్లో బ్యాటరీ అయితే ఒకటి ఉంటుంది. మనం ఇక్కడ ఈ పోర్ట్లో ఈ కేబుల్ ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇందులో అయితే పెట్టేశాను. సో ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, ఆ బటన్ అయితే క్లిక్ చేసి చూద్దాం. ఫస్ట్ మనకైతే వాటర్ అయితే ఇలా వచ్చేస్తాయి. ఇది చాలా యూస్ఫుల్ అనమాట క్యాన్ వాటర్ వాడే వాళ్ళకి. జస్ట్ ఇలా ఆఫ్ చేసేస్తే ఆఫ్ అయిపోద్ది. అండ్ దీంట్లో అయితే ఇంకొక బటన్ ఉంది కదా 600 ml, అది కూడా చెక్ చేద్దాం. ఇదైతే మనకి ఎంఎల్ ఏం లేదు కానీ ఈ బాటిల్లో 1000 ml చెక్ చేద్దాం. చూడండి, ఇది 1000 ml బాటిల్ అనమాట. కరెక్ట్గా మనకి ఇది 600 ml అయితే వాటర్ వచ్చి ఆగిపోయింది. ఇదైతే ఇంకా సూపరు, చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. సో ఇదనమాట ఒక బ్లూటూత్ స్పీకర్. బ్లూ పంక్త్ వాళ్ళది అనమాట. ఇది కొంచెం మంచి బ్రాండే. అటామిక్ గ్రాబ్ అని అయితే ఉంది దీని నేమ్ అయితే. చిన్న బ్లూటూత్ స్పీకర్. ఇది 20 watts అయితే వస్తుంది అనమాట. వీళ్ళకైతే 100 years హిస్టరీ అయితే ఉంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. స్పీకర్ అయితే ఇది RGB లైట్ కూడా వస్తుంది. ఇది మొత్తం సొట్టబడింది అనమాట. సో కంప్లీట్లీ దీన్ని అయితే రిటర్న్ ఇచ్చేద్దాం. ఎందుకంటే చూస్తున్నారుగా డ్యామేజ్ అయితే వచ్చింది ప్రోడక్ట్. సో దీన్ని అయితే ఆన్ చేద్దాం. అండ్ ఈ కేబుల్ ఇచ్చారు. అండ్ దీంట్లో మనం యూఎస్బి ఉంది కదా, దీంట్లో పెన్ డ్రైవ్ని పెట్టి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మెమరీ కార్డ్తో కూడా సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ యూఎస్బి అయితే మనకి యూఎస్బి Type-C అయితే ఉంది. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనం ఛార్జింగ్ అయితే యూఎస్బి Type-C నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే పవర్ బటన్, మోడ్ బటన్ అండ్ వాల్యూమ్ ప్లస్ మైనస్ అయితే ఇచ్చారు. సో ప్లే పాస్ బటన్ ఒకటి ఇచ్చారు. అండ్ ఇది ఒకటి సౌండ్ అయితే పెద్దగానే వస్తుంది. సొట్టబడినా కూడా సౌండ్ అయితే బాగానే వస్తుంది. దీని అయితే బ్లూటూత్తో కనెక్ట్ చేసి చూద్దాం. కనెక్ట్ చేసి అయితే సాంగ్స్ అయితే ప్లే చేసి చూద్దాం. ఇందులో FM కూడా ఉంది. FM అయితే మోడ్ క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. బ్లూటూత్ మోడ్లో అయితే మనకి బ్లూ పంక్త్ అని కనబడుతుంది అనమాట. కనపడింది కదా, దాని అయితే పేరింగ్ కొట్టాను. పేరు అయితే అయింది. దీని సెట్టింగ్స్ అయితే ఇలా వచ్చినాయి డిఫాల్ట్గా. మనం మ్యూజిక్ అయితే ప్లే చేద్దాం. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్. ఇందులో అయితే మనకి 2 డ్రైవర్స్ అయితే ఉన్నాయి. 2 డ్రైవర్స్ కూడా సూపర్గా అయితే వర్క్ చేస్తున్నాయి. నాకు బేస్ కానీ ట్రిపుల్ కానీ ఆ బడ్జెట్ తగ్గట్టు, బడ్జెట్ కన్నా ఇంకా ఎక్కువ ఒక 1500 1600 పెడితే ఎంత మంచి స్పీకర్ వస్తుందో అదే క్వాలిటీ అయితే ఉందన్నమాట. ఖచ్చితంగా ఇది పర్చేస్ చేయొచ్చు. ఆ బడ్జెట్కి 899కి ఇది సూపర్ వర్త్ అనే చెప్తారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ కూడా ఓకే, కొంచెం నాకు డ్యామేజ్ వచ్చింది అది ఒక్కటే కనుక. మిగతా అయితే సౌండ్ క్వాలిటీ మటు చాలా బాగుంది. ఆ బడ్జెట్కి ఇది సూపర్. ఇది పోట్రానిక్స్ నుంచి అయితే మనం చిన్న ప్రోడక్ట్ అనమాట. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఇయర్ బడ్స్ క్లీన్ చేసుకోవడానికి అనమాట. మన ఇయర్ బడ్స్ అయితే అసలు ఎవరికి ఇవ్వకూడదు, వేరే వాళ్ళది అయితే మనం యూజ్ చేయకూడదు. ఒకవేళ మనం యూజ్ చేస్తే మన చెవులో అంత డస్ట్ అంతా పోతుంది కదా, దాన్ని క్లీన్ చేసుకోవడానికి అనమాట. ఇది చిన్నది, చాలా క్యూట్గా అయితే ఉంది. చూస్తున్నారు కదా, పోట్రానిక్స్ బ్రాండింగ్ వచ్చేసి ఇక్కడైతే ఒక లాక్ ఉంది. ఈ లాక్ ప్రెస్ చేయగానే మనకి ఇవి వచ్చేసినాయి కదా, ఈ 4 ఉంటాయి అనమాట. ఇది ఉంది కదా, దీంతో అయితే మనకి బడ్స్ లోపల ఇక్కడైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఇదైతే ఓపెన్ చేసి మనం ఇక్కడ మనకి కనపడకుండా డస్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు.
మరి ఇదైతే ఏందో నాకు తెలియలేదు. ఇదైతే బ్రష్ భలే ఉంది, బుడ్డ బ్రష్. ఇలా క్లియర్ చేసుకోవచ్చు అనమాట బడ్స్ని. ఈ బుడ్డ వచ్చేసి 149 రూపీస్. ఈ ఇయర్ పాడ్స్ అలాంటివి అయినా క్లియర్ చేసుకోవడానికి అయితే మనకి యూజ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఒక స్క్రూ డ్రైవర్ కిట్ అనమాట. ఇది కూడా మనకి టక్సర్ అనమాట. టక్సర్ బ్రాండ్ నుంచి అయితే తెప్పించాను. ఇది ఇప్పుడైతే 800 ఏమో ఉంది. నేను తెప్పించినప్పుడు అయితే 250కి అయితే వచ్చింది డీల్స్లో. సో డీల్స్లో తెప్పించుకుంటేనే ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా డీల్స్లో తెప్పించిందే. సో ఇది కొంచెం డస్టీగా ఉంది. ఇది కూడా మనకి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన ప్రోడక్ట్ అనమాట. బాగా యూస్ఫుల్ టూల్ కిట్. కొంచెం బిల్డ్ క్వాలిటీ అయితే పర్లా, ఆ ప్రైస్కి అయితే ఓకే అనిపించింది, బాగానే ఉంది. అది జస్ట్ మనం చూస్తారుగా ఇలా పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. టూల్ కిట్ అయితే చాలా బాగుంది, నాకైతే ఇదైతే యూస్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే ఇది అనమాట. అయనైజర్ మనకి హాలోనిక్స్ షీల్డ్ అనమాట. ఈ కంపెనీ నుంచి అయితే ఇది అయితే వచ్చింది, బయోకేర్. ఇది వచ్చేసి ఎయిర్ ప్యూరిఫైయర్ బల్బ్ అనమాట. ఇది మనకి హోమ్కి ఆఫీస్కి అన్నిటికీ యూజ్ అయ్యింది. 90% అయితే ఎయిర్ని అయితే క్లియర్ చేస్తుందంట, పొల్యూషన్ నుంచి అయితే మనని కాపాడుతుంది. ఇదైతే ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇలాగా ప్యాక్ ఓపెన్ చేసి బల్బ్ ఉంది కదా, ఈ బల్బే అనమాట, ఇంకేం లేదు. మిగతా అంత పేపర్స్ ఉన్నాయి. యూజర్ మాన్యువల్ అయితే ఏం లేదు. దీని ద్వారా ఎలా యూజ్ అయ్యిద్ది అని అయితే ఉందన్నమాట. యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చుంటే బాగుండేది. సో అంతే, ఇంకేం లేదనమాట. ఈ బాక్స్ మీద అయితే మనకి కొంచెం మ్యాటర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అంతే, ఒకసారి కావాలంటే పాస్ చేసి చదువుకోండి. ఇది కూడా మీకు ఆన్ చేసి చూపిస్తాను. బల్బ్ ఓవర్ వ్యూ అయితే కనుక ఇక్కడైతే 2 వచ్చినాయి యాంటీనా లాగా. ఇందులో నుంచి ఏదో మనకి పవర్ సప్లై వచ్చింది అనుకుంటా. లైట్ ఎర్త్లాగా అనిపించింది నాకు ఫస్ట్ పెట్టగానే. సో ఇక్కడైతే మనకి ఇది హీట్ కూడా కాదనమాట, 9 వాట్స్ బల్బు. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. నెక్స్ట్ ఫస్ట్ అయితే ఈ బల్బుని అయితే కనెక్ట్ చేశాను. దీన్ని ఆన్ చేయగానే వైట్ కలర్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ అయితే కనుక దీన్ని ఇక్కడ 2 అయితే ఉన్నాయి కదా, వీటి నుంచి ఇది ఎయిర్ తీసుకుంటుందో దీని నుంచి పవర్ వస్తుందంట. సో ఇక్కడైతే డిస్ట్రాయ్ చేస్తుందంట ఎయిర్లో ఉండే జర్మ్స్ అన్నిటిని. అండ్ దీన్ని ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే చూడండి ఇలా బ్లూ కలర్ లైట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఆన్ చేయగానే అది ఆటోమేటిక్గా తీసుకుంటుందంట. ఇదైతే నైట్ మోడ్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఇదైతే ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ అని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఎయిర్ని ఎలా చెక్ చేయాలో నాకు తెలీదు. సో మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదైతే ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. దీనికి తాకితే కనుక జిల్ షాక్ అయితే కొడుతుంది. జమ్స్ని కిల్ చేసి మనకి ఎయిర్ ప్యూరిఫైయర్గా వర్క్ అవుతుందంట. కింద రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫైయర్ వర్క్ అవుతుందని రాశారు. సో అందుకే నేను పర్చేస్ చేశాను అనమాట. అది సంగతి. ఉంటా అండి, బాయ్. హే గాయస్, చూశారు కదా ఈ వీడియో అయితే కొత్తగా అయితే ట్రై చేశాను అనమాట మీకోసం. ఒక 5 ప్రోడక్ట్స్ని కలిపి ఒకే వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇందులో ఏ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చిందో అది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకోసం తీసుకురావడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఉంటాయండి, బాబాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.